అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది? మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది? ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉంది. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్ళే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది. ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు. ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజలని కానీ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్, అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు, దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్, లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి, ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు, జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ళ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు పాల్గొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి చెప్పింది, ఆయనే దాడి చేయించుకున్నాడు అని. ఆయనే మేము కొద్ది వెనక్కి వచ్చేయమన్నాం, ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది. ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసులు చూపిండి మా. పోలీసు కూడా వెనక్కిరమ్మా, పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు, మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు
పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నని చంపేయాలనే కదా పోలీస్ మీదే తిరగబడతా ఉన్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది, మీరు హత్య చేయాలని ఒక ఆలోచనే కదా. అంటే దొమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినో ఇద్దరు అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. మీరు చూడండి, పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు. ప్రసన్న బగలు కొట్టుకున్నాడంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా